తెలియని చిన్నారిని కల్లా కప్పటం ఎరుగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. నేను చెప్పేటంత లోకం మొత్తం వినపడాలి. నీ చెల్లి కోసం నేను జన నిలబడాలి. నేను పాడేది పాటలే కాదు చిన్నారి మాటలే, ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రత్నంగా మారిని పడి మమ్మీ ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎప్పటి చెప్పను నేను, మీరే నేర్పించారు పుట్టించాడు డాడీ నన్ను. అసలు వినాలనుకున్న నేను చెత్త మామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుడు తెలుసులు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మీ స్టోరీ అయిపోయా నివాళ. వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు పెట్టారు, నల్లకున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీపిసి తీపించి గురువులు నడు మీద చీపిసి కోరారు పరుగులు. జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిల పళ్ళు నా వెళ్తామని చిన్న చుట్టూ చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద చేసే రోడ్లతో చెప్పారు, ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి వచ్చాడు. గడ్డలు పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యారీ లారీ పోగానే ఇంటికెళ్ళిపోతారు.